పేరు మురళి. నేను తెలంగాణ వరంగల్ నుంచి వచ్చిన. ఇక్కడికి రావాల్సిన ఒక పరిస్థితి ఏంటంటే, మా నియరెస్ట్ రిలేటివ్ వాళ్ళ అమ్మాయి ఎంబీబీఎస్ లోయెస్ట్ ర్యాంక్ తోటి సీట్ రాలేదు లోకల్లా. దాంతో అప్పరెస్ట్ వెయిట్ చేస్తుంటే గీతా మేడం గారు కలిశారు. వారి ద్వారా మోటివ్ అయ్యి ఇక్కడికి కజకిస్తాన్ అనే కంట్రీకి వచ్చాము. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే కజకిస్తాన్ కంట్రీలో ఆల్మటీ అనే డిస్టిక్. ఇది చాలా మంచి ప్లేసు, నీట్ ప్లేసు. దీనికి సంబంధించి ఇక్కడ ఎంబీబీఎస్ చాలా ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఫారిన్లో తెలుగు వాళ్ళు ఎంబీబీఎస్ చేయడం అంటే కొంచెం మనందరికీ భయమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక హాస్టల్ పెట్టారు. ఓన్లీ ఫర్ తెలంగాణ తెలుగు పీపుల్కి హాస్టల్. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్స్ ఉంది. అయితే ఇక్కడికి యూనివర్సిటీకి అటాచ్మెంట్లో ఉన్న ఒక కాలేజ్ ఉంది. అది కూడా కాస్పియన్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజే. దాంట్లో ఎంబీబీఎస్ ఇంకా దాంతోపాటు అన్ని వివిధ కోర్సులు ఉన్నాయి. కానీ మన ఎంబీబీఎస్ గురించి మాత్రం ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికి ఒకటి ఆల్రెడీ హాస్పిటల్ కూడా ఉంది ఇక్కడ నియర్ బై. ఇదంతా విటిన్ రేడియస్ 1.5 కిలోమీటర్ సర్కిల్లో ఉంటుందండి. ఇక్కడ బయట తిరగడానికైనా, ఇక్కడ చదవడానికైనా, ఇక్కడ లాంగ్వేజ్ పరంగానైనా ఎట్లాంటి ఇబ్బందులు పిల్లలు లేవని నేను ఇక్కడ 3-4 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఇది. ఇంకోటి ఏంటంటే ఫ్యాకల్టీ మన తెలంగాణ వాళ్ళు ఉంటారు, అంటే ఇండియన్స్ కూడా ఉంటారు, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు. ఫైనల్లీ ఇంకా అందరు ఆలోచిస్తారు ఫుడ్ ఎట్లా, దానికి కూడా ఇక్కడ చింత లేదు. మన లోకల్ వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చి ఇలా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ చాలా బాగుంటుంది. అక్కడ ఎంబీబీఎస్ సీట్ దొరకని వాళ్ళకి ఎవరైనా ఆప్షన్ ఉంటే ది బెస్ట్ ఆప్షన్ కాస్పియన్ యూనివర్సిటీ అని నేను అనుకుంటున్నాను.